అక్కగారు చాలా సింపుల్గా క్లుప్తంగా చాలా అద్భుతంగా ఒక విషయం చెప్పినారు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ నష్టపోయింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాదు. అది ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతా ఉంది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఎవరం కూడా కాంగ్రెస్ పార్టీ మోసపు వలలో పడలేదు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా, బీజేపీ ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ గులాబీ జెండాను ఎగరాలని చెప్పి అది చేవెళ్ళ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపించినారు, మన పార్టీని గెలిపించినారు. ఒక్క సీటు కూడా ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే. బీజేపీకి కూడా అడ్డివారి గుడి దెబ్బ అని ఒక సీట్ వచ్చింది. అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసిండు కాబట్టి గోషామాయలు పోయింది. కానీ లేదా బరాబర్ గోషామాయలతో సహా కాంగ్రెస్కు బీజేపీకి ఒక్క సీటు రాకుండా హైదరాబాద్ను ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటాం. వాస్తవం ఏంటి అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా మంచి పనులను ఖచ్చితంగా ఆదరిస్తారు. కాకపోతే పేదలు లేదా కొంతమంది ఎవరైతే మిత్రులు ఉంటారో ఇంకా ఎవరైనా ఎక్కువ చెప్తే కేసీఆర్ లక్షిస్తుండు కదా, నేను మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్తే కొద్దిగా మా ఆడబిడ్డలు అక్కడక్కడ కొద్దిగా టెంప్ట్ అయినరు. రైతులు కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా అంటే నువ్వు అర్జెంటుగా ఊరికి 2 లక్షల లోన్ తెచ్చుకో, నేను వస్తూనే ఉన్నా, వచ్చిన మర్నాడే సంతకం పెడతా, మొదటి సంతకం పెడతా అంటే రైతులు కొద్దిగా టెంప్ట్ అయినరు. అట్లే పెద్ద మనుషులు 2,000 కాదు 4,000 ఇస్తా, కేసీఆర్ ఇంట్లో అవ్వకో తాతకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంటికి ఇద్దరికి పెన్షన్లు ఇస్తా, సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచి పైసలు పడుతూనే ఉంటాయి అని చెప్పి గట్టిగా చెప్తే పాపం కొంతమంది వాళ్ళు కూడా టెంప్ట్ అయినారు. అట్లాగే నేను రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పగానే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని ఛాయ్ దాక్కుంటా పోజులు కొట్టుకుంటూ చెప్పగానే మనం ఇచ్చిన 1,60,000 ఉద్యోగాలు మర్చిపోయినారు, ఆయన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట అని చెప్పి పిల్లలు కూడా కొంత టెంప్ట్ అయినారు. ఇట్లా ఇన్ని రకాలుగా 1-2 కాదు 420 వాగ్దానాలు చేసి, 420 అంటే మోసం అంటలేను నేను, నిజంగానే 420 వాగ్దానాలు చేసిరు. ఎస్సీ డిక్లరేషన్ కోసం మీ చేవెళ్ళని మీటింగ్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఖార్గే సాబ్ను పిలిచిరు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే నమ్మతలేరు, ఇక్కడున్న రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని ఎవరు నమ్మతలేరు, పెద్దోళ్ళని తీసుకురావాలని చెప్పి ఖార్గే సాబ్ను పాపం ఢిల్లీకి వెళ్ళి తెచ్చిరు. అట్లనే రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో మీటింగ్ పెట్టిండ్రు. అట్లాగే బీసీ డిక్లరేషన్ అని చెప్పి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండ్రు. యువజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి తీసుకొచ్చి మన ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్. ఆఖరికి మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం మేనిఫెస్టో అంటే ఇవన్నిటి సమాహారంగా ఇన్ని డిక్లరేషన్లు, ఈ కథా కార్ఖానా మొత్తం అన్నీ చేసి ఒక దగ్గర కూర్చి దాన్నంతటిని తీసుకొచ్చి తుక్కుగూడలో మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారిని పిలుచుకొచ్చి మరి రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్న మాట 10 ఏళ్ళు మీరు టీఆర్ఎస్ని చూసిండ్రు, మాకు ఒక్క అవకాశం ఇయ్యండి, తెలంగాణ వచ్చినాక ఒక్క తాప కూడా ఛాన్స్ ఇయ్యరా అంటే కొంతమంది అట్లా కూడా ఆలోచించారు. 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇత్తాంతి ఏం పోయింది అనుకొని ఛాన్స్ తీసుకున్నారు. మరి అలా ఛాన్స్ తీసుకుంటే ఏమైంది, మన మీద అవుకొని బొందలు పడ్డట్టు అయింది, మంచిగా తినే పల్లెంలో మను పోసుకున్నట్టు అయింది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, నిజంగానే మంచి పనులు చేస్తే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. నిజంగానే మంచి పనులు చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా అభినందించాలి. ఎందుకంటే కొన్ని మంచి జరిగినప్పుడు మంచి అనాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టిండు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలోనే అందరి ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాకుండా దాన్ని కొనసాగిస్తా అని చెప్పారు. మంచి పనులు చేస్తే ఒప్పుకోవాలి, తప్పేమున్నది. ఫీజు రీయింబర్స్మెంట్, ఎందుకంటే ఇవ్వడం శాశ్వతం కాదు, అధికారము ఎవరికి శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. మరి ఉన్నప్పుడు నువ్వేమన్నా మంచి పని చేస్తే దాన్ని యాద్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మంచి కార్యక్రమం పెడితే తప్పకుండా యాద్ చేసుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో, ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ, వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది. మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా, నేను ఇది చేస్తా, చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దుర్పేసుడు అంటే అది ఎప్పటి అనాగరిక రాజుల కాలం నాటి కథ.
ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను విడిచే ప్రయత్నం అప్పట్లో చేద్దురు. కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసఫ్ జాహీలు కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపేయలే. ఇంకా చెరువులు తవ్విరు, చెరువులు తవ్వుతుంది పూడ్చేస్తావు పోయి మళ్ళీ పూడ్చాం కదా. మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు మంచి పనులు చేయరు, చేసిన మంచి పనులు ఆపుతారు. ఇది వీళ్ళ తెలివి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం ఎవ్వరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం, అందరం కూడా సపోర్ట్లు కొడతాం, అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ 16 నెలల్లో? వీళ్ళే కదా చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు 500 అయింది. మరి 500 రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా? ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా? ఒకటే ఒకటి, అది కూడా సగం చేసిర్రు. ఏది? ఫ్రీ బస్సు. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు, ఇక మళ్ళీ అంటే మళ్ళీ నా మీద ఒక కేసు పెడతారు. కాక పెట్టరు కానీ అలా మనమే చూస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి. రాజకీయాల సీట్ల కోసం తన్నుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అట్లాగే మీరు ఆలోచించండి, ఎన్ని కథలు చెప్పిండ్రు. 2500 ఇస్తా, ఇంట్లో అత్తుంటే అత్తకు 4000, కోడలుంటే కోడలకు 2500. నేను మొన్న మధ్యన సూర్యాపేట పోతే ఆడ మా జగదీష్ రెడ్డి గారు ఒక ఇంట్లో మా కార్యకర్త ఇంట్లో భోజనం చేద్దాం అని తీసుకుపోతే ఆడ భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుతున్నాం. మా అమ్మగారు అని పరిచయం చేసిండ్రు. ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి కొడుకు పెళ్లి చేసినావు మొన్ననే, యువకుడు తమ్ముడు, ఎట్లుందమ్మా మరి కోడల పిల్ల ఎట్లుంది అన్న. ఏం కోడల పిల్ల బిడ్డ, వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా, నెలకు 2500 వస్తుంది అనుకున్నా, ఏది రాకపోయా అన్నది. ఆ కోడల పిల్ల కూడా బాగా గడుస్తున్నది. అత్తమ్మ నువ్వు కూడా 4000 పెన్షన్ వస్తుంది అన్నావు కదా, 70 అని ఆమె అంటుంది. నేను మనసులు అనుకుంటే అత్త కోడలకు మరి రేవంత్ రెడ్డి కొత్త అత్త కోడలకు కూడా పంచాయతీ పెట్టింది. పరిస్తున్నది ఇవాళ. అంటే ఇది ఒక్కింటి కథ కాదు, ఇంటింటి రామాయణం ఇవాళ. ఇక మీ బాధనైతే రంగారెడ్డి జిల్లా వాళ్ళది చెప్పరాదిగా. అసలు ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క ప్లాట్ కాడికి కానీ వెంచర్ కాడికి కానీ ఒక బిల్డింగ్ కాడికి కానీ ఎవడన్నా పోయి దాదాగిరి చేసి కూడా ఆ దమ్మున్నోడు లేకుండే. ఈరోజు గద్దళ్ళకి ఇంతకుముందు తమ్ముడు కరెక్ట్ చెప్పిండు, అదే షరాబ్ బండి పడిపోతే దానికి చుట్టూ మొత్తం ఎవరికి అందినంత వాడు దండకపోయినట్టు, దొరికిందే ఛాన్స్ ఆయన తంతే గంపల బుట్టలు పడ్డామన్నట్టు ఎవ్వలకు దోషింది వాళ్ళు. మీరు గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు. హైడ్రా ఏంద్రా బై హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరి ఆస్తులు కాపాడుతావు? హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరి ఆస్తులు కాపాడుతారంటే పక్కా కాపాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు. ఏది చెరువుల FTLలున్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి నట్టనడమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు. KVP రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు. అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారిది FTL లోపలున్నా దాన్ని ముట్టరు. ఇక మరి ఎవడు దొరికిండు తేరగా? అల్కగా దొరికిటాడు ఎవడు? గరీబుగాడు. కొట్టుర్రా అంటే కొడతారు. మళ్ళీ మీ ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరా? ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరు, కొడతలేరు. కొట్టేతందుకు ముట్టేతందుకు ఎవడు అల్కగా దొరుకుతాడు? గరీబుగాడు. ఏడ దేవులాడురి ఒక బస్తున్నది, ఇందులో గరీబుగాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు, గుడిసారు. కొట్టుర్రా అంటే కొట్టురు. ఏం చేయాలి మళ్ళీ? కింద మళ్ళీ ఎవరికో లాంచాలు, రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు. నేనేమంటున్నా అంటే 24 గంటలు నెగిటివ్ పనులేనా? పాజిటివ్ పనులు చేసేదేం లేదా? 24 గంటలు ఏది గులగొట్టాలి, ఏది రద్దు చేయాలి. మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం IT ఏరియా అంతా ఉంటుంది. ఆన్చెల్లి సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు రాగానే తీసుకున్న మొదటి నిర్ణయం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రద్దు, మొత్తం మీరు ఆయన దగ్గర మీకెళ్ళే పోతుంది. నేను అడిగిన ఎందుకు అని. ఏం లేదు, అలా మీ భూములు ఉన్నాయట మధ్యలో, ఇది నాయట. ఉంటే ఎక్కడనో చెప్పురా పోయి నేనే తిరుగుతున్నా, నాకే తెలియదు, ఉంటే నాకు చెప్పని నేను అడిగిన మెట్రోలో ఫోన్ చేసి అడిగిన ఏం పుట్టింది ఆయనకు. టెండర్ కూడా అయిపోయి కొబ్బరికాయ మేము సార్ వచ్చి శంకుస్థాపన చేసే 2 ఏళ్ళలో ఒడిచిపోతుంది. ఎందుకంటే నా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా లేదు. సీదా మంచిగా ఆ రింగ్ రోడ్ ఎంబడే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో కారిడార్ పెట్టిర్రు మంచిగా. అందుకే ఘాటు పెట్టినాం. తక్కువ ఖర్చుతో మంచిగా సౌలభ్యం అయిపోతుంది. రాంగా పొంగ ట్రాఫిక్ పెరుగుతుంది, కట్టేతందుకు కూడా 2-3 ఏళ్ళు పడుతుంది. దెబ్బ నొడగొడదామని పెడితే
అందులోనట నా భూములు ఉన్నాయని చెప్పి రద్దు చేసిండట. అంటే ఇక మరి తొవ్వెంబడి ఉన్న వాళ్ళ భూములన్నీ సంగతి ఏంటి? మరి ఇప్పుడు కాంగ్రెస్లో భూములు కూడా తీద్దామని లేనండి ఉన్నాయి. అంటే ఎంత పాగలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మాసిటీ రద్దు, ఒకరోజు రద్దు అంటారు, మళ్ళీ తెల్లారేదో 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, AI సిటీ, ఇంకేదో స్కిల్ సిటీ, ఇది ఒక దిక్కు నడుపుతారు, ఇంకో దిక్కు మూసి అంటారు. మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవట. ఏది ఆడపిల్లలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు, విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు. మరి ఏమిటికున్నాయి? వీటికి పైసలు లేవు, స్కాలర్షిప్ లేవు, మన్ను లేదు, మశానం లేదు, ఏది లేవు, ఇవన్నిటికీ లేవట. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లట. ఎందుకే 1,50,000 కోట్లు మూసి? ఆ మూసీతోని మురిసే రైతులు ఎంతమంది, వచ్చే ఆయకట్టు ఎంత, వచ్చే ఉద్యోగాలు ఎన్ని, దానివల్ల వచ్చే లాభం ఏంది అంటే చేయొద్దంటలేం. షోకులు ఎప్పుడు వాడాలి? ముందు కడుపు నిండాక వాడాలి. ఇక కడుపు నిండికి దిక్కులేదంటీడా, అదే అంటారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకటికి కూడా. మిగతాదికేమో మెతుకు లేదట, మీసాలకు మాత్రం సంపెంగ నూనె. పోజులు ఎందుకు నాకు అర్థం కాదు. రైతుకు రైతు బంధు ఇవ్వవు, రుణమాఫీ చక్కగా చేయవు. మొన్న అక్క ఒక మంచి మాట చెప్పింది, నవాపేటకు పోయింది అక్క, రైతు ధర్నా చేస్తున్నారు. ఏమని? రుణమాఫీ చేయాలి, నువ్వు చేసింది చారానా, బయట చెప్తుంది బారానా, నీ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది, నీ ఫోటో చూడలేక వస్తున్నాం కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు, సామాన్య రైతు సబితమ్మతో ఏమంటాడు తెలుసా? చేస్తారమ్మా రుణమాఫీ, ఇది ఫిబ్రవరి నెలలో అవుతుంది ధర్నా, అయితే చేస్తారమ్మా రుణమాఫీ, పక్కా చేస్తాడమ్మా రేవంత్ రెడ్డి అన్నాడట. ఎప్పుడు చేస్తాడే అన్నదట. ఏముందమ్మా ఫిబ్రవరి 31 ఉంది కదా, అందులో చేస్తాడు, లోపల అయిపోతుంది. అంటే ఎంత దగాకోరు, ఎంత బట్టెవాజ్ ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతుకు కూడా నవాపేటలో కూడా అర్థమైంది. ఫిబ్రవరిలో 31 ఉంటుంది, అయితే మీరు ఎవరైనా మోసపోయారు. అది రాదు, ఇది కాదు, గట్లా ఫిబ్రవరి 31 రాదు, రేవంత్ రెడ్డి రుణమాఫీ కాదు, ఇట్లా అన్ని హామీలు ఇంతే. మీరు ఆ సినిమా చూడొచ్చు, అహనా పెళ్ళి అంటాను సినిమా వచ్చింది నేను చిన్నగా ఉన్నప్పుడు. అందులో ఒక ఆయన అంటాడు అన్నట్టు, అల్లుడు వస్తాడు ఇంటికి, మామగారు నాకు చికెన్ తినాలని ఉంది అంటాడు. చికెన్ కూర, కోడి కూర, ఎంత హుషారుగాడు తెలుసా, నీకు తినిపిస్తా అంటాడు. మా మామ ఎంత మంచివాడు, బ్రహ్మాండమైన మనిషి, నాకు చికెన్ కూర పెడతాడట అయ్యాలని చెప్పి పాపం అల్లుడు ఆశగా ఆకలి మీద ఉంటాడు, చేయి కట్టుకొని వచ్చి కూర్చుంటాడు, కూర్చోబెడతాడు, పళ్ళెం పెడతాడు, పీటేస్తాడు, ముంగట కోడిని కడతాడు అట. ఏమాయంటే చూడు దాన్ని చూసుకుంటే దీను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా కూడా అంతే. ఏదిరా పోయి 6 గ్యారెంటీలు, ఏదిరా 420 హామీలు, అవ్వ వస్తూనే ఉంది. రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే ఆగాలి, రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే, కొత్త రేషన్ కార్డులని చెప్పబట్టికి 1.5 year దరఖాస్తులు అన్నారు, ప్రజాపాలన అన్నారు, 1 కోటి మందితో దరఖాస్తులు పెట్టించారు. ఒక్క కార్డు వచ్చిందా ఎక్కడైనా? ఇందిరమ్మ ఇండ్లని 2 బడ్జెట్లో పెట్టిరు. కేసీఆర్ అటని లేదు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కొల్లూరులో కనబడతలేవు, రాంగ ఒకటే కాడ 17,000 ఇల్లు ఉన్నాయి, అవేం లేవట, కనబడతలేవు. కానీ మేము ఇస్తాం అని చెప్పి ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి 2 బడ్జెట్లలో పెట్టిరు. 2 బడ్జెట్లలో ఏం పెట్టిర్రు? మేము ఖచ్చితంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 4,000 ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి కాగితాలు ఇచ్చినరో సచ్చిరో నాకైతే తెలియదు, కానీ మరి ఎక్కడ ఇల్లు ఒక ఇటుకరాయి పెట్టింది లేదు, పునాది తవ్వింది తెలియని లేదు. ఇంకా అలా చెప్పారు మిగతా వాళ్ళకి 5 లక్షలు, SC STలకు 6 లక్షలు అన్నారు. 6 లక్షలు లేదు, 6 పైసలు కూడా ఇప్పటివరకు దిక్కు లేదు. వాస్తవం ఏంటి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. నెగిటివ్ పాలిటిక్స్తోని పేదవాడి మీద తన ప్రతాపం చూపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోక ఇప్పటికే కాంగ్రెస్ ఖతమైపోయే పరిస్థితి వచ్చింది. ఇలా శ్రీరామ్ రెడ్డి గారు, నరోత్తమ్ రెడ్డి గారు గొప్ప మాట అన్నారు. ఏమన్నాడు ఆయన? కేసీఆర్ ఉన్నప్పుడు గల్లా ఎగిరేసుకొని తిరిగే విధంగా పనిచేసినాం సర్పంచులు అని. ఆయన చెప్పుడే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ఇచ్చే అవార్డులు మొత్తం భారతదేశంలో మన జనాభా 3% కంటే తక్కువ ఉంటుంది తెలంగాణ. కానీ 3% కంటే తక్కువ ఉన్న తెలంగాణ దేశ జనాభాలో 30% అవార్డులు ఉత్తమ పంచాయతీలకు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అది కాదా? ఏదన్నా ఒక రాష్ట్రంలో ఈ భారతదేశంలో ప్రతి పల్లెకు ఒక నర్సరీ ఉన్న ఊరు చూపెడతారా? నాకు ఒక రాష్ట్రం చూపెడతారా ఈ దేశంలో? ప్రతి పల్లెకు ఒక నర్సరీ, ప్రతి పల్లెకు ఒక పల్లె ప్రకృతి వనం. జనరల్గా పార్కులు హైదరాబాద్లో ఉంటాయి, పట్టణాల్లో ఉంటాయి. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లెలో, ప్రతి పల్లెటూరులో ఒక పార్కు కట్టినాం, పల్లె ప్రకృతి వనం. ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు, ఒక శ్మశాన వాటిక, ఒక రైతు వేదిక,
అందరికీ ఇంటింటికి నీళ్లు, ఎక్కడ పోయినా చెట్లతోని పచ్చదనం స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు ఎవరన్నా చేసినరా? ఇంత లోతుగా అధ్యయనం చేసి పల్లెటూళ్ళకి ఏం కావాలి, పట్టణానికి ఏం కావాలి, పల్లెటూళ్ళకి కావాల్సినవి పల్లెటూళ్ళు చేయాలి, పట్టణంలో అవసరం పడే అండర్ పాసులు, స్కైవేలు, ఇక్కడికి రావాల్సిన ఐటీ కంపెనీలు, ఇక్కడ కావాల్సిన మోరీలు, రోడ్లు, ఇక్కడ కావాల్సిన స్ట్రీట్ లైట్లు, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలు, ఇక్కడ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు, ఇవన్నీ 10 ఏళ్లలో అటు పల్లెలు ఇటు పట్టణాలు జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించలేదా కేసీఆర్ గారు? అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలుపుకొని తీసుకపోలేదా? అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నేను మీతో విజ్ఞప్తి చేసేది, జరిగిన నష్టం ఎన్నికల్లో మన ఓటమితోని మనకు తక్కువ జరిగింది, తెలంగాణ సమాజానికి ఎక్కువ జరిగింది. ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు, నిజంగా కూడా చెప్తున్నా. తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. మళ్ళొక్కసారి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత తప్పకుండా తెలంగాణ సమాజం మీద, మనందరి మీద కూడా ఉన్నది. తెలంగాణ సమాజం అంటే అన్నదమ్ములు మనోళ్ళు బయట వాళ్ళు చూసుకుంటారు, మాకేందని మనం ఇంట్లో అంటే కష్టమవుతుంది. ఖచ్చితంగా ఏప్రిల్ 27 నాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, మరి మన ఇంటి పండుగ అది, మన పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఒక అద్భుతమైన సందర్భం. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ అయినాక తెలంగాణలో ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో పోయినాయి. కానీ విజయవంతంగా నిలదొక్కున్నాయి కేవలం 2 పార్టీలు. ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, రెండవది మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశ స్థాయికి తీసుకుపోయి స్వరాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండోది. ఈ రికార్డు ఎవరు చెరపలేరు. ఎన్టీఆర్ గారి రికార్డుని ఎవరు కొట్టలేరు, కేసీఆర్ గారి రికార్డును కూడా ఎవరు తారుమారు చేయలేరు. కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడి చేస్తానని ఎవరన్నా అనుకుంటే ఆయన కర్మది, ఆయన అజ్ఞానం తప్ప ఇంకోటి కానే కాదు. మనకు రేవంత్ రెడ్డినో ఇంకొకరినో తిట్టాల్సిన అవసరం లేదు. మనం అనవసరంగా వాళ్ళ మీద నోరు వారేసుకొని మన నోరు ఖరాబ్ చేసుకునే అక్కర కూడా లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, నిజంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే మేలు జరుగుతుంది, ఎవరైతే తెలంగాణ రైతుకు మేలవుతుంది, ఎవరైతే తెలంగాణలో ఉన్న యువతకు మేలవుతుంది, ఎవలకు తెలంగాణ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఈ చర్చ మనం గల్లీ గల్లీలో పెట్టాలి. ఎవరి వల్ల తెలంగాణ మహిళకు లాభం అవుతుంది, ఎవరి వల్ల తెలంగాణలోని పేదలకు లాభం అవుతుంది, ఈ చర్చ పెట్టాలి. ఈ సందర్భంగా ఇంకో పార్టీని కూడా మనం మర్చిపోవద్దు, భారతీయ జనతా పార్టీ. 11 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి, దేశంలో మతం పిచ్చి లేపుడు తప్ప, మతం పేరు మీద ఇచ్చగొట్టుడు తప్ప, మతం పేరు మీద హిందూ ముస్లిం అని చెప్పి ఆగం చేసుడు తప్ప చేసిందైతే ఏమీ లేదు. నిన్న మొన్న మీరు చూసింటారు, మొత్తం ప్రపంచ ర్యాంకులలో ఎన్నో వివిధ రకాల రంగాల్లో వెనుకకు పోతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా వెనుకపోతుందో బడేబాయ్ మోడీ నాయకత్వంలో కూడా వెనుకకు పోతూనే ఉన్నది తప్ప ముంగట పడ్డదైతే కొత్తగా ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ విషయమే తీసుకోండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక తెలంగాణకు ఒక బడి ఇచ్చిండ్రా, ఇప్పటివరకు కొత్తగా ఒక గుడికి పైసలు ఇచ్చిరా, పోని ఒక కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక పరిశ్రమ వచ్చినందుకు సహకారం చేసిండ్రా? మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా, నేను చెప్పే తప్ప ఒప్ప విచారించండి. దేశమంతా మెడికల్ కాలేజీలు ఇస్తారు మోడీ గారు, కానీ ఇక్కడ కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెడుతుంటే దానికి సహకరించడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తారు, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యరు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇయ్యరు. మనకు ఉన్నయే గుంజుకపోతారు. మన లోయర్ సీలేరు విద్యుత్ గుంజుకపోతాడు, కరెంటు కష్టాల్లో ఉన్నాం స్వామి చెయ్యకు అంటే కూడా వినడు. మీరు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు, లేకపోతే మెడ మీద కత్తి పెట్టి తెలంగాణకి ఇచ్చే పైసలు తగ్గిస్తా అంటాడు. నెగిటివ్ పాలిటిక్స్ తప్ప పాజిటివ్గా ఒక్క పని కూడా ఈ 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ మనకు చేసిందేం లేదు. ఇంకా ఆ మాటకు వస్తే, గట్టిగా మాట్లాడాల్సి వస్తే, మనం వాళ్ళకి ఇచ్చేది ఎక్కువ, భారత ప్రభుత్వానికి మనకు వచ్చేది తక్కువ. మనం ఇచ్చేది రూపాయి, ఆడికెళ్ళి వాపసు వచ్చేది 45 పైసలు, అంతకంటే ఎక్కువ మనకు రాదు. మనం ఈ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి. ఈ దేశానికి పైసలు ఇచ్చి పోషించి వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవాళ దేశాభివృద్ధిలో నిజంగా జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నది తెలంగాణ బిడ్డల చెమట రక్తం అనే మాట నేను గుర్తు చేస్తూ మీ అందరిని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ మత పిచ్చి అనేది సాటి సోదరుని సోదరుడుగా చూడకుండా, సాటి మనిషిని మనిషిగా చూడకుండా ఆయన హిందూ, ఈయన ముస్లిం, ఈయన క్రిస్టియన్ అని చెప్పి ఎంతసేపు
ఆ ముద్రలేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచన తప్ప లేకపోతే ఏం కథలు ఇవన్నీ. ఒక ఆయన మాట్లాడతాడు బీజేపీ ఆయన, హిందూ ఖత్రేమే అంటాడు. ఏది హిందువులట ప్రమాదంలో ఉన్నారట, హిందూ ఖత్రేమే హే అంటే నాకు ఒకటి అర్థం కాలే. 2014 దాకా హిందూ ఖత్రేమే నయ్యే, 2014 తర్వాత హిందూ ఖత్రేమే హే అంటే అదేం లెక్క? ఇన్ని రోజులట హిందువులు ప్రమాదంలో లేరట, ఇప్పుడు మాత్రమే అయినట్టు. మరి మోడీ గారు వైఫల్యం చెందినట్టేనా, ఫెయిల్ అయినట్టేనా మరి మోడీ? 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 80% ఉండే దేశంలో, 80% హిందువులు ఉండే దేశంలో హిందూ ఖత్రేమే హే అనే స్లోగన్కి అర్థం ఉందా అసలు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు కొత్తగా? ఎందుకంటే వాళ్ళ సలిమంటల్లో వాళ్ళు సలిగాచుకునేందుకు దేశాన్ని విడగొట్టి ఇచ్చగొట్టి ఖచ్చితంగా వాళ్ళ రాజకీయం కోసం తప్ప చేసిన ఒక్క మంచి పని మీద ఓటు అడగండి భారతీయ జనతా పార్టీ నాయకుని. ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడైనా ఓట్లు అడిగేటప్పుడు నేను ఒక 5 పదాలు చెప్తా: హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరామ్, మోడీ. ఈ 5 పదాలు చెప్పకుండా ఓటు అడిగేటోడు ఎవడన్నా ఉన్నాడా? ఈ పని చేసిన కాబట్టి నాకు ఓటేయండి చెప్పే పరిస్థితి ఉందా? హిందూ అనాలి, ముస్లిం అనాలి, పాకిస్తాన్ అనాలి, జై శ్రీరామ్ అనాలి, ఓట్లు వేసుకోవాలి, అవతల పడాలి, మళ్ళా కనబడద్దు. ఇది తప్ప 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ మనకు చేసింది ఏంది ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇలా తెలంగాణకు సంబంధించినంత వరకు ఇద్దరు కూడా శత్రువులే, 2 జాతీయ పార్టీలు, 2 ఢిల్లీ పార్టీలు శత్రువులే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ఎందుకంటారా? మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏప్రిల్ 2024లో మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చింది. వచ్చి ఏం చెప్పిండు? తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు తెలంగాణ మీద బడా లూట్ హో రహా హై, ఇక్కడ పెద్ద లూటీ జరుగుతున్నది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల కాడ, బిల్డింగ్లు కట్టుకునేటోళ్ళ కాడ, స్క్వేర్ ఫీట్కి ఇన్ని పైసలు అని చెప్పి లెక్కబెట్టి తీసుకుంటున్నారు అని చెప్పి ఏప్రిల్ 2024లో మాట్లాడి. మరి ఇప్పుడు వార్షికోత్సవం కూడా అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది. ఏది ఇప్పుడు సంవత్సరమా మాట్లాడి ఏమన్నా చేసిండా మరి దాని మీద? దొంగతనం జరుగుతుందని ప్రధానమంత్రి చెప్తాడు, కానీ దొంగను పట్టుకుంటాను మాత్రం ముందుకు రాడు, ఏం చేయడు. సంవత్సరం అయిపోయాయి. రేవంత్ రెడ్డి గారు ఆయన బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంటుంది, అమృత్ అని. ఆ అమృత్ అనే పథకంలో బామ్మర్ది కంపెనీకు అర్హత లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆయన బామ్మర్ది సుజన్ రెడ్డి అని. ఇస్తే నేను ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, ఇది ఇంత అరాచకం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, బామ్మర్ది కంపెనీ కాబట్టి ఆయన అప్పనంగా అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆయన ఇచ్చేసిండు, ఇంత అన్యాయం చేస్తాడు, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కేంద్ర మంత్రి ఖట్టర్ గారికి చెప్పొచ్చిన. చెప్పి కూడా 6 నెలలే, ఏమైనా యాక్షన్ ఉందా? ఉండదు. అట్లాగే తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఇంటి మీద ఈడీ దాడవుతుంది, ఈడీ దాడవుతుంది, దాడయి కూడా ఇప్పుడు దగ్గర 6 నెలలే. అటు ఈడీ ఓడు నోరు తెరుస్తలేడు, ఇటు ఈయన నోరు తెరుస్తలేడు. ఏమైంది రాబాయ్, ఏమైనా దొరికిందా అంటే ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇద్దరు చెప్పారు. అంటే ఎంత దగ్గర సంబంధం చూడండి. ఆఖరికి నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసారు. నేషనల్ హెరాల్డ్ అని ఏదో స్కామ్ అయింది 2000 కోట్లు అని చెప్పి 2-3 రోజుల కిందట ఛార్జ్ షీట్ వేసారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ పెట్టారు. పాపం మహేష్ గౌడ్, అంజన్ యాదవ్, విఎన్ మంత్రావు సాబ్ వీళ్ళందరూ పోయి ఈడీ ఆఫీస్ ముంగట పడ్డారు, ధర్నా చేసారు, లొల్లి పెట్టారు, తిట్టిరు. వాళ్ళిద్దరైతే గలీజ్ తిట్లు కూడా తిట్టిరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికి 5-6 రోజులే, కుయ్యి లేదు, కాయి లేదు, సడీ లేదు, సప్పుడు లేదు. ఏది రాహుల్ గాంధీని, సోనియా గాంధీ మీద కేసు పెడితే కూడా కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాత్రం గప్చుప్ అంటుండు తప్ప మాట్లాడతలేడు. ఎందుకు? ఏం అర్థం చేసుకోవాలి మరి మనం దీన్ని? రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయం గురించి ఒక సంకేతమా? 2 పార్టీలు ఒకటై ఒకరినొకడు కాపాడుకుంటూ బీఆర్ఎస్ను ఖతం చేసి మళ్ళీ మనం చూసుకుందామనే దానికి ఒక ఆలోచన. ఈ తెలంగాణ సమాజం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం? గులాబీ జెండా అంటే ఏం తప్పు చేసింది గులాబీ జెండా? తెలంగాణ తెచ్చుడు తప్పైందా? తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు? తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా? ప్రతి ఊరును బాగు చేసుడు, ఇంతకుముందు నరోత్తం రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో 30% పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకుపోవడం తప్పైందా? ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడడం తప్పైందా?
మిషన్ కాకతీయ పెట్టి అన్ని చెర్లను బాగా చేసుడు తప్పైందా? ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? రైతు బంధు తెచ్చి భారతదేశంలో పీఎం కిసాన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెట్టతందుకు ప్రేరణగా నిలిచినట్టు తప్పైందా? ఏం తప్పైంది? యాదాద్రి గుడిగట్టుడు తప్పైందా? లేదా మా అక్క నాయకత్వంలో మన ఊరు మన బడి అని పెట్టి దాదాపు 26,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలను 3 దశల్లో మంచిగా చేయాలని ఆలోచన చేసుడు తప్ప, తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప, నీళ్ళను పెంచుడు తప్ప, భూముల ధరలు పెరుగుడు తప్ప, తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడుడు తప్ప ఏంది మనం చేసిన తప్పు? ఎందుకు వెనుకపోవాలి? ఎందుకు కథం కావాలి బీఆర్ఎస్? అందుకే మీతో రిక్వెస్ట్ చేసేది, ప్రార్థించేది, ఈ పార్టీ ఇంకో 25 ఏళ్ళు, ఇంకో 50 ఏళ్ళు గట్టిగా ఉండు అనేది, మంచిగా ఉండు అనేది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారం ఉంటాం కావచ్చు, అప్పుడప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం కావచ్చు. ఎట్లున్నా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇది మనం మర్చిపోవద్దు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం. ఇది ఉన్నంతకాలం తెలంగాణ గలం విప్పుతూనే ఉంటుంది. గలం విప్పుతూనే ఉంటుంది. నేను ఉత్తగానే అంటలేను. మూసీ అని చెప్పి మూసీలో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హైదర్ షా కోట్లో, పక్కనే బౌద్ధపురాలో, కిషన్ బాగ్లో ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తుంటే అడ్డుకున్నది ఈ గులాబీ జెండానే, మర్చిపోవద్దు. హైడ్రా పేరు మీద పేద ప్రజల గుండెలు ఆగిపోతుంటే, ఆ దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టు కొనసాగుతుంటే అటు కోర్టుకు పోయింది, ఇటు నిలదీసింది, ప్రభుత్వాన్ని కడిగేసింది అసెంబ్లీలో. ఇదే గులాబీ జెండా, మర్చిపోవద్దు. లగచర్లలో, కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు వాళ్ళని 40 రోజులు జైల్లో పెట్టి బేడీలేసి గుంజుకొని వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే, అక్కడ ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే అడ్డుకొని ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది ఈ గులాబీ జెండానే, మనం మర్చిపోవద్దు. నిన్నగాక మొన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కంచెగచ్చిబౌలిలో కొట్లాడుతుంటే వాళ్ళకు అండగా నిలబడ్డది ఎవరు? ఈ గులాబీ జెండా కాదా? అందుకే నేను అనేది, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆనాడు ఉద్యమంలో, తర్వాత అధికారంలో, ఈరోజు ప్రతిపక్షంలో నిలబడ్డది, నిల్చునేది ఈ గులాబీ జెండా. అందుకే ఖచ్చితంగా ఈ గులాబీ జెండానే తెలంగాణ గుండె ధైర్యం అనే మాట మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ, 27 నాడు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, సోదరులు అనంత్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కూడా చెప్తా ఉండే, ఇప్పుడు అన్న మరి పెద్ద ఎత్తున వస్తున్నామని చెప్పిండ్రు. కానీ పెద్ద ఎత్తున వచ్చారంటే మీరు దయచేసి ఒక రిక్వెస్ట్, హైదరాబాద్లో మీద ఒక బదనాం ఉంది మన మీద. ఏంటంటే మనం కొద్దిగా హైదరాబాద్, రంగారెడ్డి, కరెక్టే అక్క మీరు చెప్పేది. అంటే రాజేంద్ర నగర్ మళ్ళీ ఇటే కదక్క, అయితే రంగారెడ్డి సరే ఓకే. హైదరాబాద్ అంటే మనం హైదరాబాద్లో కలిసిపోయినట్టు అయిపోయినాం కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జర వీళ్ళు టైంకు రారనే బదనాం అవుతున్నది మన మీద. టైంకు రారు, వస్తే కూడా మళ్ళీ ఎక్కువసేపు కూర్చోరు. ఒకళ్ళు అటు ఫోన్ పట్టుకొని అటు విక్తారు, ఒకళ్ళు ఇటు ఫోన్ పట్టుకొని ఇటు విక్తారు. కొద్దిగా బిజీగా ఉంటారు వీళ్ళనే బదనాం అవుతున్నది. కాలాగదు మనకే. నేను వేరే ఉద్దేశంతో అంటలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇది నా ఇంట్లో పండుగనో మీ ఇంట్లో పండుగనో కాదు, మనందరి ఇళ్లలో పండుగ. ఇది మనందరి కుటుంబమైన ఈ పార్టీ యొక్క 25వ వార్షికోత్సవం. ఖచ్చితంగా దీన్ని అద్భుతంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 3-4 పనులు మనం చేసుకోవాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది. సరిగ్గా ఇవ్వాలి 20 తారీఖు, మనది 27 తారీఖు రోజు ఉన్నది. మీ అందరితో వచ్చే సండే మీ అందరితో ప్రార్థన ఏంటంటే, మొట్టమొదలు మీరు చేవెళ్ళలో, రాజేంద్ర నగర్లో మీరు బాగా హుషారు కావాలి. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ముమ్మాటికి వస్తాయి. 2 కూడా మళ్ళీ గుద్ది గెలవాలి అంటున్నా. గుద్ది గెలవాలంటే ఇక మళ్ళీ దిమ్మ తిరగాలి కాంగ్రెస్ పార్టీ, ఆ స్థాయిలో గెలవాలి. నెంబర్ 1. అది జరగాలంటే ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడనైతే బస్తీలలో జెండా దిమ్మెలు ఉన్నాయో, ఊళ్ళలో జెండా దిమ్మెలు ఉన్నాయో, ఉన్న వాటికి మంచిగా రంగు వేసుకోవాలి, మళ్ళీ పింక్ పెయింట్ పూసుకోవాలి, మంచిగా పేరు రాసుకోవాలి, కేసీఆర్ జిందాబాద్, జై తెలంగాణ అని చెప్పి మంచిగా బందోబస్తుగా ఇంట్లో పండుగకు సిద్ధంగా, బోనాల పండుగకు, బతుకమ్మ పండుగకు, దసరా పండుగకు చేసుకోమంతా మంచిగా ఇల్లు చదువుకోవాలి, మంతా ఇల్లు ఉడుచుకోవాలి, సున్నాలు వేసుకోవాలి. సున్నాలు వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎల్లమ్మ పండుగ ఉందనుకో, చేసుకోరా? అట్లాగే ఇది మన ఊళ్ళో పండుగ లేక మన పండుగ, మన పార్టీ పండుగ. కాబట్టి జెండా దిమ్మెలు ఉన్న వాటిని బందోబస్తుగా చేసుకోవాలి. దయచేసి నేను పెద్దలందరినీ కోరుతున్నా, ఏ ఊరు కావురు నరసింహారెడ్డి గారు బాధ్యత తీసుకోండి, బ్రహ్మాండంగా చేసుకుందాం. దబ్బన లేదనుకో, ఆడనో ఇన్నో జెండా దిమ్మె కట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఊర్లు పెరిగినాయి, కొన్ని బస్తీలు పెరిగినాయి, పక్క కాలనీలు వచ్చినాయి, ఆడ కట్టుకోవాలి. కొత్త దిమ్మె కట్టాలి. కట్టుకొని వారం రోజులు ఇంత తిప్పి కొడితే మంచి గుంపు మేస్త్రి దొరికితే, అరే ఇక గుంపు మేస్త్రి అంటే ఎట్లా మీరు? అరే నేను రేవంత్ రెడ్డిని అంటలేను, మామూలు మేస్త్రి అంట. అరే మీరు మర్చిపోతురు. ఆ గుంపు మేస్త్రి ఏమో కూలగొట్టేటోడు, నేను మాట్లాడేటోడేమో కట్టేటోడు. ఆయన కూలగొట్టుడు తప్ప కట్టుడు రాదు ఆయనకి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, మంచోళ్ళని పట్టుకొని కొత్త దిమ్మెలు కట్టుండ్రి, లేని కాడ దిమ్మెలు కట్టుకుందాం, బందోబస్తుగా పెట్టుకుందాం. నెంబర్ 1.
రెండోది ఉన్న కాడ మంచిగా వాటిని టింకరింగ్ చేసుకొని మంచిగా చేసుకొని తయారు చేసుకుందాం. పార్టీ మెటీరియల్ మొత్తం పంపింది, జెండాలు గిండాలు మొత్తం పంపిరు. మీరు కదిలితే ఎట్లా కదలాలంటే మొత్తం జెండాలు గిండాలు కట్టుకొని మంచిగా మెడల కండువాలు వేసుకొని టోపీలు గిపిలు పెట్టుకొని అరే కదిలినరా భయ్ వీళ్ళు మళ్ళీ రంగారెడ్డి జిల్లా వాళ్ళు కదిలినరు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ గుండెలు జారిపోయేటట్టు కదలాలి. మీ బస్సులకు ఇప్పుడు మొత్తం తెలంగాణలోనే రిచెస్ట్ జిల్లా ఏది? మరి మీ కాడ కార్లు ఏం తక్కువ లేవు నాకు తెలుసు. కానీ మరి పార్టీ దూరం అవుతుంది కదా అని చెప్పి బస్సులు పార్టీ ఇంతజాం చేసింది. ఈ కార్లు రాన్రి, కానీ మీరు పెద్ద పెద్ద నాయకులందరూ బస్సులనే రావాలి, ఒక్కరోజు కష్టపడాలి. కార్తిక్ రెడ్డి గారు నేను కోరుతున్నా, ఆయన కూడా బస్సులనే రావాలి, గట్టిగా సభలు కొట్టారు. కార్తిక్ రెడ్డి గారు బస్సులనే వస్తారు, సవితక్క కూడా వస్తుంటుంది, ఇంకా గట్టిగా సభ ఇంకా గట్టిగా కొట్టాలి. ఎందుకంటే నాయకుడు అనేటోడు ముంగటపడి మనం లీడ్ చేయాలి. ఖచ్చితంగా మనం బస్సు ఎక్కితే మనం కూడా అందరు ఎక్కుతారు. లేకపోతే ఏమవుతుంది, ఎవరి కార్ల వాళ్ళు కూర్చుంటారు, అరే రండి భయ అని చెప్పి మీరు బయలుదేరినకు ఆ బస్సు అటుకెళ్ళటే విక్కుతుంది. ఆ బస్సులో 10 మంది 5 మంది ఎక్కి ఆయన మధ్యలో దిగి మధ్యలోకి వెళ్ళిపోతారు. మీకు తెలుసు నాకు తెలుసు, 25 ఏళ్ళ గామాత్రం అనుభవం వస్తుంది కదా, వచ్చింది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ముందే మన మీద బద్నాం ఉంది కాలాగదని, ముందే మన మీద బద్నాం ఉంది, వీళ్ళు చివరి దాకా ఉండరండి. మరి ఉంటామా? చేసుకుందామా? పక్కా చేద్దామా? మీ టార్గెట్లు సబితక్క, తర్వాత కార్తీకు, తర్వాత అనంతన్న, కృష్ణన్న అందరు మీకు వచ్చి కూర్చొని చెప్తారు. మీరు దయచేసి కూర్చొని మంచిగా ఎక్కడోళ్ళు అక్కడ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోరు. దిమ్మెలు, బంటింగ్లు కట్టుడు, బ్రహ్మాండంగా పోస్టర్లు, వాల్ రైటింగ్లు, ఇక ఇంట్లో పండుగ అన్నప్పుడు ఏమేమి చెప్తామో అవన్నీ చేయాలి. దానికి మీరు చిన్నపిల్లలు కాదు, నేను మళ్ళీ మీకు బొట్టు పెట్టి చెప్పే అక్కర లేదు, పక్కా చేయాలి. రెండవది, మా పద్మారావు సాబ్ ఉంటాడు, మా చిచ్చా, ఎవరు సికింద్రాబాద్ ఎమ్మెల్యే సాబ్. ఇక హైదరాబాద్లో ఎట్లుంటారో మీకు తెలుసుగా. ఇదివరకు వరంగల్ మీటింగ్ అయింది, మేమందరం మీటింగ్ పోయి వాపస్ వస్తున్నాం. మాకు జనగామ కాడ పద్మరావు సాబ్ పక్కన ఛాయ్ తాగుతుండు. మాకంటే ముందు ఎట్లా వచ్చిండ బాయ్ అని ఆపుతాం. ఏం సంగతి చిచ్చా గీడేం చేస్తున్నావే అంటే నేను ఇకపోయినా ట్రాఫిక్లో ఆడుకు రానేరలేదు నేను అనవాడు. నేనంటే చిచ్చా నువ్వు మంచిగున్నావే, నువ్వు ఎల్లుడు ఆలస్యంగా వెళ్తావు, మళ్ళీ వచ్చి మధ్యలో ఇరుక్కపోయినా మళ్ళీ ఎటకారం నిష్ఠూరం ఎందుకే నాకు అర్థం కాదంటే, ఏం చేయమంటావు రా మరి నేను ఏం చేయాలి అంటుండు. మళ్ళీ మీరందరూ కూడా అసంటోళ్ళే, మంచిగా కండువ దులిపి మీరు స్నానం చేసి పౌడర్ వేసుకొని మంచిగా దూకొని మంచిగా మెల్లగెళ్తామంటే కుదరదు. ఆడికి ఆ రోజు వరంగల్కు 30-40 వేల బండ్లు వస్తాయి. మరి 30-40 వేల బండ్ల ట్రాఫిక్ జామ్ కాదా? బరాబర్ అవుతుంది. మరి ఇరుకద్దు అనుకుంటే ఏం చేయాలి? ముందు వెళ్ళాలి. ఇక ముందు ఎప్పుడు ఏంది మీరు మాట్లాడుకోరు, ఎందుకంటే డిస్టెన్స్ బట్టి, తోవ బట్టి, ఆడికి పోయే రోడ్డు బట్టి. ఇప్పుడు రోడ్డు మీద గింతంత పాటోళ్ళు ఉంటేనే ఆగమాగం అవుతుంది ట్రాఫిక్. మనకు హైదరాబాద్లో అందరికీ ఎరికే మనకు. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే టైంకి వెళ్ళుండ్రి. పొద్దున ఊళ్ళలో జెండా ఎగిరేయండి, బస్తీలో జెండా ఎగిరేయండి. ఎక్కడికక్కడ ఏప్రిల్ 27 నాడు పొద్దున టిఫిన్ తినగానే మొదలు జెండాలు ఎగిరేసి ఎక్కడికక్కడ జెండాలు గుంజి గట్టిగా అందరు జై తెలంగాణ అనుకొని బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కి ఎంత తొందరగా మీరు వరంగల్ చేరుకుంటే మీరు మీటింగ్కి వస్తారు. ఆడ 1200 ఎకరాలు, 1250 ఎకరాలు మొత్తం సభా ప్రాంగణం. అందులో 250 ఎకర్ మనకు మీటింగ్కు, మిగతాదంతా పార్కింగ్. మీరు దూరం కూడా ఉండేది లేదు, పక్కకే ఉంటుంది, పక్కకే దిగుడు. ఎక్కువ నడిస్తే 200 మీటర్లు నడిచేది ఉంటుంది తప్ప ఏం కాదు. 200 మీటర్లు నడుచుడు ఏం కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. తప్పకుండా మీరందరూ మరి చేరుకొని పార్కింగ్ స్పాట్ కూడా మీకు ముందే గూగుల్ మ్యాప్లో పంపుతాం. మీరు ఆడికే రావాలి, ఆడనే దిగాలి, ఆడికే లటే మీటింగ్ చేసుకుంటాం. మీటింగ్లో కూడా లంబాచాడో ఏముండదు. ఇక ధర్మారెడ్డి గారు ఇచ్చినట్టు లంబాచాడో ప్రసంగం కూడా ఎవరు అక్కడ కేవలం కేసీఆర్ గారు మాట్లాడతారు. మాట్లాడినాక మళ్ళీ మనం బస్సు ఎక్కుడే, మళ్ళీ మనం డిన్నర్కు ఇంటికి చేరుకున్నాడే. అందుకే ఎవ్వరు రంది పెట్టుకోకుండా మీరందరూ ప్రశాంతంగా మీరు ఎవరి బస్సు వాళ్ళు ఎక్కి, బస్సు ఎక్కుడంటే మళ్ళీ మీరు ఒక్కలెక్కితే కాదు, బస్సు నిండా చూసుకొని మన వాళ్ళందరూ ఇప్పుడే అనుకోండి, ఏ బస్సులో ఏ డివిజన్ వాళ్ళు, ఏ బస్సు వాళ్ళు, ఏ కాలనీ వాళ్ళు ఎంతమంది వస్తుండ్రు అనుకోవాలి. వాళ్ళందరితో మాట్లాడుకోవాలి, బస్సుకి 2 ఇన్ఛార్జ్ పెట్టుకొని పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకంటే మీకు ఎక్కువ ముఖ్యం. ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఈ సంవత్సరంలోనే వస్తాయి. నేను చెప్పేది ఆషామాషిగా చెప్తలేను. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు, ఉప ఎన్నికలు రావు అన్నారు. ఏమన్నాడు జడ్జి గారు? తెల్లారి తాట తీస్తా ఇంకోసారి లైన్ దాటితే అన్నాడు. ఊకుంటుందా మరి సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే? నీళ్ళు కూడా అంటే మన మీద ఏదో ఉర్రొచ్చు, రోజు సబితక్క మీద ఉర్రొచ్చు, నా మీద ఉర్రొచ్చు అసెంబ్లీలో, ఇక సుప్రీంకోర్టు మీద కూడా ఉడతామంటే ఇట్లా అల్లుకోరు కదా. అందుకే నేను చెప్పేది, రాజేంద్ర నగర్ వాళ్ళు, చేవెళ్ళోళ్ళు మీరు పట్టాలి. దయచేసి ఏ ఊరు ఆ ఊరు ప్లాన్ చేసుకోండి, మైక్రో ప్లానింగ్ చేసుకోండి, ఇన్ఛార్జీలు కరెక్ట్గా పెట్టుకోండి. అనంతన్న కూడా బస్సు ఎక్కాలి, నర్సన్న కూడా ఎక్కాలి, కృష్ణన్న కూడా ఎక్కాలి. ఇక వీళ్ళు వాళ్ళు కాదు, అందరూ
మొత్తం అందరం బస్ ఎక్కాల్సిందే రావాల్సిందే. మీరందరు కార్లు ఉన్నోళ్ళే, మీ కార్లు ఉంటే వెనకాల మీ నాయకులను కొంతమందిని కూర్చోబెట్టారు, కార్లు తెప్పించుకోండి. కావాలంటే వచ్చేటప్పుడు కార్లలో నేను అద్దంటలేదు, కానీ పోయేటప్పుడు అయితే అందరం కలిసికట్టుగా బస్సులనే పోదాం. మరి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా వద్దాం. ఏ రోజు డేటు 27. వేరే పనులు పెట్టుకోకురి, ఆ రోజు సండేనే. నాకు తెలుసు మీకు వేరే పని కూడా ఉండదు. 20 రియల్ ఎస్టేట్ పనులు అయితే అసలే లేవు, ఏం మీటింగులు లేవు, ఏం లేవు. కాబట్టి అందరు కూడా ఉదయమే బస్సు ఎక్కుండ్రి, సీదా చెలో వరంగల్, ఆడ కలుసుకుందాం మళ్ళందరం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు